కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై పూర్తిస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేశామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బ్రహ్మోత్సవాలు, దసరా ఉత్సవాల వేళల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి అని తెలిపారు ఆనం. 4 నెలల క్రితమే మొదలైన ఈ ఆలయం తొక్కిసలాట తర్వాత పునఃప్రారంభానికి ముందు ఆగమ పండితుల సూచనలు తీసుకుంటామని చెప్పారు. ఒక అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి ప్రైవేట్ ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు మంత్రి ఆనం. భక్తులు వచ్చే ఆలయాలు ఉంటాయో అవన్నిటిని కూడా ముందుగానే పరిశీలించి దానికి తగు సూచనలు చేసి అవసరమైన మేరకు పోలీసు భద్రతను కూడా కల్పించాలి అనేటువంటిది మేము తీసుకునేటువంటి నిర్ణయాలు. బ్రహ్మోత్సవాల్లో కానీ, కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల్లో కానీ, అలాగే శ్రీశైల మల్లన్న ఉత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు, ఇటువంటి వాటి అన్నింటిలో ముగ్గురు అక్కడ అధికారులతో సంప్రదించడం. దాదాపు 4 మాసాల క్రితం ప్రారంభమైనటువంటి ఆలయం ఇది. ఈ ఆలయం కూడా మేము వారికి ఒక అడ్వైజరీ కమిటీ ఉంది. అడ్వైజరీ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తాం. ఆ అడ్వైజరీ కమిటీతో వచ్చే నివేదికని పెద్దల పాండా గారికి కూడా ఇచ్చి చూపించి మీరు ఇవి ఫాలో కండి, ప్రభుత్వం కూడా మీకు సహకరిస్తుందని చెప్తాం.